ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో సకల ప్రపంచ ప్రజల యోగక్షేమముల కొరకు ప్రతినిత్యం అవిచ్ఛిన్నంగా తిరుమల క్షేత్రంలో సాక్షాత్ శ్రీవారి సన్నిధానంలో నాదనీరాజన మండపంలో మనం నిర్వహిస్తున్నటువంటి మంత్రపారాయణ భగవద్ అనుగ్రహంతో 75వ రోజులో ప్రవేశించాం. అలాగే సుందరకాండ 13వ రోజు పారాయణ చేస్తున్నాం. ఈ రోజున మనతో కలిసి కార్యక్రమంలో వేద విశ్వవిద్యాలయం కులపతులు సపరివారంగా, అలాగే జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రాధ్యాపకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ రోజున పునర్వసు నక్షత్రం శ్రీవారి ఆనంద నిలయంలో ఆ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేతులైనటువంటి రామచంద్ర ప్రభువుకి చక్కగా తిరుమంజనం జరిగింది. మరి ఈ రోజున జగన్నాథ రథయాత్ర, విశ్వవిఖ్యాతమైనటువంటి జగన్నాథ రథయాత్ర పూరీ క్షేత్రంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో జరగబోతూ ఉన్నది. కాబట్టి ఏమంటాము అంటే, ఒక మాట పెద్దలు అంటారు, సర్వం జగన్నాథం అని అంటారు. అంటే శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా శ్రీవారైనా ఈ జగత్తుకు నాథుడే కనుక ఆ జగన్నాథుని యొక్క పేరుతో లోకాన్ని, ఆయన జగన్నాథుడనే పేరుతో లోకాన్ని రక్షిస్తున్నాడు. రాముడైనా కావచ్చు, కృష్ణుడైనా కావచ్చు, శ్రీవారైనా కావచ్చు, సర్వం జగన్నాథం. కాబట్టి జగత్తుకి నాథుడు కనుక జగన్నాథుడనే పేరుతో లోకాన్ని రక్షిస్తున్నారు. అటువంటి పూరీ క్షేత్రంలో చక్కగా భక్తులందరినీ అనుగ్రహిస్తున్నటువంటి వారి యొక్క రథయాత్రను కూడా ఈరోజు విశేషంగా జరుగుతూ ఉన్నది. మామూలుగా ఎక్కడైనా దేవుడు దేవేరులతో కలిసి ఉంటాడు. పూరీ క్షేత్రంలో మాత్రం సోదరి సుభద్రాదేవి, అన్నగారు బలభద్రులతో కూడి భక్తకోటిని అనుగ్రహించటం విశేషం. ఆ 3 విగ్రహాలు కూడా, అంటే జగన్నాథస్వామి, సుభద్రాదేవి, బలభద్రుడు కూడా చెక్కతో చేసిన విగ్రహాలన్నమాట. అలా చెక్కతో ఎందుకు చేశారు విగ్రహాలు అని పండితులు ఇలా చమత్కారంగా అంటారు. ఏకా భార్య ప్రకృతి రచల చెంచల చద్వితీయ పుత్రోనంగ త్రిభువన జయీ మన్మథో దుర్నివార శేషస్య భవనముదధి వాహనం పన్నగారి స్మారం స్మారం స్వగృహచరితం దారుభూతో మురారి. విష్ణుమూర్తి చెక్క అయిపోయినారట, అంటే కదలకుండా నిశ్చలంగా అయిపోయినారట. వాస్తవంగా ఏమిటి అంటే, సర్వవ్యాపకమైనటువంటి విష్ణుమూర్తికి కదలవలసిన అవసరమే ఉంది, కదలవలసిన ప్రదేశమే ఉంది. కాబట్టి ఆయన స్థాణు, ఎక్కడా కదలవలసిన అవసరం లేదు, సర్వవ్యాపకంగా ఉన్నాడు. అయినప్పటికీ పండితుడు చమత్కారంగా ఏమంటున్నాడు అంటే, ఆ విష్ణుమూర్తికి 2 భార్యలు కదా. మొదటి భార్య, ఒక భార్య ఏమో ఏకా భార్య ప్రకృతి అచల, ఒక భార్య ఏమో భూదేవి, ఆవిడ కదలదు. భూమాత కదిలితే ఇంకేమన్నా ఉందా? కాబట్టి మొదటి భార్య ఏమో కదలదు. భార్య కదలకపోతే ఎంత నష్టం చూడండి మనకు. పోనీ రెండో భార్య అనుకుందామా అంటే, ఆవిడేమో ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది, చెంచల. ఆవిడ ఒక చోట ఉండదు. శ్రీదేవి, మహాలక్ష్మి ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదు. కాబట్టి 2 భార్యల సంగతే అలా ఉందిట. పోన్లే కుమారుడు సంగతి ఆలోచిద్దామా అంటే, పుత్ర అనంగ, పుత్రుడేమో ఆయనకి శరీరమే లేదు, మన్మధుడు. ఆయన 3 లోకాలని జయించాడు, త్రిభువన జయి. 3 లోకాలు జయించినప్పటికీ ఆయనకి శరీరం లేదు. అయినప్పటికీ దుర్నివార, ఎవరిని వదిలిపెట్టడా మన్మధుడు. శరీరం లేకపోయినా అటువంటి విధంగా ఉంటాడు. కుమారుడు సంగతి ఏమో అలా ఉన్నది. పోన్లే కాసేపు విశ్రాంతి తీసుకుందామా అనుకుంటే, శేషశయ్య, 1000 తలలతో ఆదిశేషుడు ఆయనకు పాన్పుగా ఉంటాడట. పాము మీద పడుకోవటం అంటే ఎంత కష్టం అండి. అందువల్ల పడుకుందామా అంటే శేషుడు శయ్య. పోనీ ఏదో ఇంట్లో కాలక్షేపం చేద్దాము అంటే భవనం ఉదధి, సముద్రంలో ఇల్లు. సముద్రంలో కెరటాలు, మరి తిమింగలాది క్రూర జంతువులు, యాదాంశ జలజంతవ అని అన్నీ ఉంటూ ఉంటాయి దాంట్లో. కాబట్టి ఇంట్లో ఉందామా అంటే భవనం ఉదధి. సరే పోన్లే వాహనం మీద కాసేపు అటు వెళ్దామా అంటే వాహనమేమో వాహనం పన్నగారి, పాములు తినేవాడేమో ఆయనకి వాహనం. కాబట్టి ఇది కదా నా యొక్క కుటుంబము. ఏకా భార్య ప్రకృతి రచల చెంచల చద్వితీయ పుత్రోనంగస్త్రిభువన జయీ మన్మథో దుర్నివార
శేషస్యా భవనముదధి వాహనం పన్నగారి స్మారం స్మారం స్వగృహచరితం. ఇది కదా నా యొక్క గృహము, నా యొక్క సంసారము అనుకుని దారుభూతో మురారిహి, చెక్కైపోయినట్ట ఆయన కాదు. ఆ చెక్కతో చేసినటువంటి అద్భుతమైన విగ్రహములే ఆ జగన్నాథస్వామి, సుభద్రాదేవి, బలభద్రుడు. మంత్రపూర్వకంగా 40 సంవత్సరాలకు ఒకసారి భగవంతుడే ఆ చెట్లను చూపిస్తాడు అక్కడ ఉండే అర్చకులకి. వారు వెళ్ళి చాలా నియమనిష్టలతో వాటిని తీసుకువచ్చి ఆయన్ని తయారు చేసి ఆ మంత్రపూర్వకంగా వైదిక కర్మానుష్ఠానంతో కూడా చేస్తూ ఉంటారు. అటువంటి విష్ణుమూర్తి సర్వలను అనుగ్రహిస్తున్నారు కనుకనే జగన్నాథస్వామి రూపంలో. అందుకనే సర్వం జగన్నాథం అనేటటువంటిది సార్థకమైంది. ఆ జగన్నాథస్వామి స్వరూపులైనటువంటి శ్రీవారు మనల్ని అందరినీ అనుగ్రహించాలి అని మనం ప్రార్థన చేస్తూ, ఈ రోజున పునర్వసు నక్షత్రం కనుక ఒక అద్భుతమైనటువంటి త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తన మనం వందన గారితో కలిసి ఆలాపన చేద్దాం. రామభక్తుడైనటువంటి త్యాగ బ్రహ్మ శ్రీరామచంద్రుడే శ్రీకృష్ణస్వామి వారు కనుక ఆ కృష్ణ పరమాత్మను కీర్తించినటువంటి అద్భుతమైనటువంటి కృతి. ఈ కృతిలో త్యాగ బ్రహ్మ రామోపాసకుడు అయినప్పటికీ కృష్ణ పరమాత్మను కీర్తించాడు. అంటే అర్థం ఏమిటి అంటే రాముడికి కృష్ణుడికి అభేదం లేదనేటటువంటి విషయాన్ని ఆయన మనకు త్యాగ బ్రహ్మ మనకు అందించాడు. ఆ కృతి సామజవరగమన అనేటటువంటి పల్లవితో ప్రారంభమవుతుంది. అంటే అర్థం ఏమిటి అంటే గజము వంటి గంభీర గమనము కలవాడ, సాధు పురుషుల ఆరాధ్య దైవమా, త్రికాల సేవ్యుడా, సామవేద రూపమైనటువంటి సంగీత మనోజ్ఞుడా, దయాసముద్రమా నన్ను పరిపాలించవయ్యా. అంతేకాకుండా వేదానాం సామవేదోస్మి అని పరమాత్మ చెప్పినటువంటి సామగాన నాదలోల యదుకుల భూషణ త్యాగరాజ ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామ అద్వైతమా, ఓ కృష్ణ పరమాత్మ ఈ ప్రపంచాన్ని రక్షించు అని త్యాగ బ్రహ్మ కీర్తించారు. అటువంటి అద్భుతమైనటువంటి కీర్తనని మనమందరం కూడా శ్రీవారి సన్నిధానంలో ప్రార్థన చేసి తదుపరి సంకల్పపూర్వకంగా సుందరకాండ పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సామజవరగమనా సామజవరగమనా సాధుహృత్ సామజవరగమనా సాధుహృత్ సామజవరగమనా సాధుహృత్ సామజవరగమనా సాధుహృత్ సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జ పాలకాలాతీత విఖ్యాత సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జ పాలకాలాతీత విఖ్యాత సామజవరగమనా సామ నిగమజ సుధా సామ నిగమజ సుధా సామ నిగమజ సుధామయగాన విచక్షణ గుణశీల దయాలవాల మాం పాలయ సామ నిగమజ సుధామయగాన విచక్షణ గుణశీల దయాల వాల మాం పాలయ సామజ వరగమనా సాధుహృత్ సారసాబ్జ పాలకాలాతీత విఖ్యాత సామజ వరగమనా
दीप स्वीकृत वेदशिरो मातृज सप्त स्वरनादाचल दीप स्वीकृत यादव कुलमुरळी यादव